ఆరావళిలో మైనింగ్పై నిపుణుల కమిటీ సభ్యుల ఎంపిక కోసం 4 వారాల్లో పేర్లు సూచించండి. సోలిసిటర్ జనరల్ అమికస్ క్యూరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. తమ పర్యవేక్షణలోనే కమిటీ పనిచేస్తుందని స్పష్టీకరణ. అక్రమ మైనింగ్ జరగొద్దు, ఆ నష్టాన్ని పూడ్చలేం అత్యున్నత న్యాయస్థానం అంటుంది. ఇది ఆరావళిలో మైనింగ్. ఈ ఆరావళి అడవులని అదే ఏవటైతే ఆరావళి పర్వతాలు ఉన్నాయో వాటన్నిటిని అదానీ అంబానీకి కట్టుబెట్టే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ ఆదావళి పర్వతాల విచిత్రం ఏం దొరికేనా ఒక్కసారి చెప్పుకుందాం. ఈ ఆదావళి పర్వతాలు ఏవైతే ఆరావళి పర్వతాలు ఏవైతున్నాయో ఇప్పుడు మన ఇద్దరం మనుషులమే. నేను జర కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నా, నువ్వు జర కొద్దిగా హైట్ తక్కువ ఉన్నావు. ఇది ఉందా అనుకుందాం, ఇది ఉందా ఇప్పుడు 1000 అనుకుందాం. ఇప్పుడు జర కొద్దిగా హైట్ తక్కువ ఉన్నావుగా, ఇది 900 అనుకున్నాం. ఇప్పుడు నేనే మనిషిని 1000 ఉన్నా కాబట్టి నువ్వు మనిషి కాబట్టి ఊరుకుంటావా? అట్లెట్లయితుంది? ఇద్దరం మనుషులమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవన్నిటికీ ఆ కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలో భాగంగా ఈ 1000 హైట్ ఏదైతున్నదో ఇంత హైట్ ఉన్నదే పర్వతం. ఇంత కిందికి ఉన్నది కాబట్టి ఇది పర్వతం కాదు, దీన్ని కూలగొట్టొచ్చు. అదే ఒక నిర్ణత అని చెప్పేసి గవర్నమెంట్ మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇంత హైట్ కు తక్కువ ఉన్న పర్వతాలందరూ మీరు మైనింగ్ చేసుకోండి అని చెప్పేసి కార్పొరేట్ శక్తులకు అదానికి అంబానీకి కట్టబెట్టే కుట్రలో భాగంగా ఈ ఆరావళి మైనింగ్ ను ఏర్పాటు చేసుకోండి అని చెప్తుంది. ఒకవేళ ఆరావళి మైనింగ్ ఏర్పాటు జరిగితే ఇప్పటికే ఢిల్లీలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, పొల్యూషన్. ఇక ఇప్పుడు ఈ ఆరావళి పర్వతాలు లేకుంటే ఉష్క మొత్తం ఢిల్లీలో వచ్చి ఉంటది. అంతే, మనుషులు బతికే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ జరగదు. అది మైనింగే అక్రమం, ఇంకా అక్రమ మైనింగ్ ఏంది? ఏం దోస్తారా నాయన? ఏం దోసినా ఎన్ని సంవత్సరాలు బతారా? ఈ ప్రజలను ముంచి ఈ ఏమంటారు పర్యావరణాన్ని ముంచి కట్టుకపోతారా? అంతే కదా.